చేరికూడి వచ్చిన మీ అందరికీ నిండు వందనాలు. అందరూ బాగున్నారా? ఒకసారి అందరూ స్తోత్రం చెప్పండి. బాగున్నారా అనే మాట మింగుడు పడదేమో అనిపిస్తుంది నాకు. బాగున్నారా అంటే అది సంతోషంగా స్వీకరించాలి కదా. ఆ మాట కొంతమందికి మింగుడు పడదేమో అనిపిస్తుంది. నిన్ను బాగున్నారా అని యోగక్షేమాలు అడిగేవారు ఎవరున్నారు ఈ లోకంలో? ఎప్పుడో ఎక్కడో ఏ ఫోన్లోనో దూరంగా కనబడితేనో అప్పుడు అడుగుతారు బాగున్నారా, ఎలా ఉన్నారా. దేవుని సన్నిధిలో నీ క్షేమం కొరకు నిరంతరం ప్రభు అపేక్షిస్తూ ఉంటాడు, కోరుకుంటూ ఉంటాడు. భక్తుల క్షేమాన్ని చూసి దేవుడంట ఆనందిస్తాడంట. చెప్పండి, తన భక్తుల క్షేమాన్ని చూసి దేవుడు వాళ్ళ యొక్క క్షేమాన్ని చూసి సంతోషిస్తాడట. దేవుడు మనం క్షేమంగా ఉండడం, మనం బాగుండడం, మనం ఆశీర్వాదకరంగా ఉండడం ఆయన ఉద్దేశం, ఆయన సంకల్పం. అందువల్ల ఎంత స్తుతించినా మనం ఆయన రుణాన్ని తీర్చలే. ఈ శ్రేష్టమైన దినానికి ప్రభు ఆశ్చర్యకరంగా మనల్ని అందరినీ నడిపించాడు. కేవలం ఇది దేవుని కృపే అని నేను చెప్తున్నాను. గడిచిన 7 నెలలు కాపాడి దేవుడు 8వ నెలలో కూడా తీసుకొచ్చాడు. 8 నెలలు ఈ సంవత్సరంలో తెలియకుండా చాలా తొందరగా నెట్టుకొని పోయినట్టుగా ఉన్నాయి. కానీ కంటికి రెప్పల దేవుడే మనల్ని కాపాడుతూ నడిపిస్తూ వచ్చాడు. అందుకొరకు అందరూ స్తోత్రం చెప్పండి. ఎంత స్తుతించినా నిజంగా మనం ఆయన రుణాన్ని తీర్చలేం. ముఖ్యంగా ప్రభు శరీరానికి, ప్రభు రక్తానికి మనల్ని దగ్గరగా తీసుకొచ్చాడు ఆయన. ఈ విషయంలో ప్రభు తన బిడ్డలకు లేకపోతే తన పిల్లలకు ఆయన ఆజ్ఞాపించిన విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. ఈరోజు మనం చదివిన కీర్తన భాగం ధ్యానం చేయడానికి ఈరోజు అవ్వదు. అది కాక అది బబులోను సంబంధమైన చెర జీవితంలో జరిగిన సంఘటన. అది మీకు కొంతవరకు ఇప్పుడు చెప్పినా అర్థం కాదు. దేవుని పిల్లలు ఆనాడు ఐగుప్తు దేశంలో నుంచి దేవుడు విమోచించి తీసుకొచ్చి పాలు తేనెలు ప్రవహించే దేశంలో పెడితే, అలా ఆ దేశంలో ఉంచేటప్పుడు వారితో ఒక మాట చెప్పాడు. ఇక్కడున్న అన్యజనులందరినీ వెళ్ళగొట్టి మిమ్మల్ని తీసుకొచ్చి పాలు తేనెలు ప్రవహించే దేశంలో దేవుడు పెడుతున్నాడు. వాళ్ళకంటే మీరు గొప్పోళ్ళని కాదు, కానీ వాళ్ళు చేసిన అతిక్రమాన్ని బట్టి వాళ్ళు పారదోలబడి ఇక్కడికి మిమ్మల్ని దేవుడు తీసుకొస్తున్నాడు అని చెప్పినప్పుడు ఇంకొక మాట చెప్పాడు. వారికిలాగా మీరు జీవిస్తే మీరు కూడా ఇక్కడి నుంచి పారదోలబడతారని ఆయన మోషే ద్వారా, యెహోషువ ద్వారా చెప్పించాడు. కానీ వాళ్ళు దేవుని మాట వినలేదు. కొద్ది కాలం కూడా ఆ దేశంలో నమ్మకంగా జీవించలేదు. ఏ వాగ్దాన దేశానికి సంవత్సరాల తరబడి ప్రయాణం చేసి వచ్చారో ఆ వాగ్దాన దేశంలో ఎక్కువ కాలం నిలవలేదు. కారణం ఏంటంటే వారి తిరుగుబాటు స్వభావం, దేవునికి విరోధమైన వారి పాప జీవితం ఆ దేశంలో నుంచి వాళ్ళని ఏం చేసిందంటే వెళ్ళగక్కిందని రాయబడింది. అన్యజనులైన అషూరు రాజులను, అన్యజనులైన బబులోను రాజులను తీసుకొచ్చి ఇశ్రాయేలీలు 2 గోత్రాలు అంటే యోధా గోత్రం, ఇశ్రాయేలు 2 గోత్రాలుగా విభాగించబడ్డారు. 2 రాజ్యాలుగా, ఉత్తర రాజ్యం, దక్షిణ రాజ్యం. సొలొమోను కాలం తర్వాత ఇశ్రాయేలు రాజ్యం విడిపోయింది. సొలొమోను దాకా అంటే సౌలు తర్వాత దావీదు తర్వాత సొలొమోను. ఈ 3 కాలంలో ఇశ్రాయేలీలందరూ కలిపి ఒకే రాజ్యంగా ఉండేవాళ్ళు. 12 గోత్రాలు కలిపి ఒక రాజ్యంగా ఉండేవి. కానీ సొలొమోను చేసిన విగ్రహారాధనను బట్టి, సొలొమోను చేసిన వ్యభిచార పాపాలను బట్టి, దేవునికి విరోధమైన కార్యాలను బట్టి దేవుడు అతని చేతిలో నుంచి రాజ్యాన్ని తీసివేయడానికి ఒక ప్రణాళికను సిద్ధం చేసి తన ప్రవక్తను పంపించాడు. ఆ ప్రవక్త మంచి కొత్త వస్త్రం వేసుకొని మార్గమధ్యంలో కనబడ్డాడు. యెరోబాము అనేటువంటి ఒక పనివాణ్ణి
రెహబాము అనేటువంటి తన కుమారుడికి అంటే సొలొమోను కుమారుడికి వ్యతిరేకంగా లేపి, సొలొమోనుకు వ్యతిరేకంగా లేపి అక్కడ దేవుడు అహియా అనుకుంటాను ఆ ప్రవక్త పేరు, అహియా కొత్త వస్త్రం వేసుకుంటాడు. అక్కడికి రాగానే అహియా ఏం చేస్తాడంటే వస్త్రాన్ని 12 ముక్కలుగా చింపుతాడు. అంటే ఇశ్రాయేలీల గోత్రాలను చూపిస్తుంది ఆ 12 ముక్కలు. ఒక్కటిగా ఉన్న షర్టుని, ఒక్కటిగా ఉన్న ఆ వస్త్రాన్ని, అంగీని 12 ముక్కలుగా చేసి 2 ముక్కలు తీసి ఇదిగో ఆ సొలొమోను కుటుంబానికి లేదా దావీదు కుటుంబానికి అప్పగించాడు. యోధా గోత్రానికి, యోధాకు సంబంధించిన ఆ 2 ముక్కలు మాత్రమే. ఆ 2 ముక్కలు ఎవరంటే, ఒకటి దావీదులో నుంచి వచ్చిన వారు, రెండవది బెన్యామీను గోత్రీకులు. వీళ్ళు మాత్రమే యోధా రాజ్యం. ఇశ్రాయేలు రాజ్యం 10 ముక్కలు. 10 ముక్కలు అంటే 10 గోత్రాలు. అర్థమైందా? 10 గోత్రాలు. వాళ్ళు 10 గోత్రాలు, వీళ్ళు 2 గోత్రాలు కలిపి మొత్తం 12 గోత్రాలు. ఇశ్రాయేలు రాజ్యం రెహబాము కాలంలో విభాగించబడింది. 12 గోత్రాలు అయ్యాయి. అప్పుడు ఆ 12 గోత్రాల్లో మొదటిది యోధా గోత్రం అనుకుంటే 2 గోత్రాలే దాంట్లో మిగిలాయి. మిగతా 10 గోత్రం ఇశ్రాయేల్ రాజ్యం. యోధా రాజ్యం, ఇశ్రాయేల్ రాజ్యం, ఉత్తర రాజ్యం, దక్షిణ రాజ్యం అని ఇశ్రాయేలు రాజ్యం విభాగించబడింది. విభాగించబడిన తర్వాత వాళ్ళు విచ్చలవిడిమైన దేవునికి విరోధమైన పాపాలు చేస్తూ ఉండగా దేవుడు వారిని ఆ దేశంలో నుంచి వెళ్ళగొట్టడానికి ఒక ప్రణాళికను తయారు చేసి ఏం చేశాడంటే, అన్యజనులైన అషూరీలను తీసుకొచ్చి 10 గోత్రాలైన ఇశ్రాయేలీలను అషూరు దేశానికి చెరగొనిపోయారు. 12 గోత్రాలు అషూరు దేశానికి చెరగొనిపోయారు, అషూరు తీసుకొని పోయారు. తర్వాత బబులోను దేశంలో నుంచి నెబుకద్నెజరు వచ్చి యోధా గోత్రాన్ని అంటే యోధా జనాంగాన్ని, యోధా రాజ్యాన్ని కూడా చెర తీసుకొని పోయాడు. ఇశ్రాయేలు రాజ్యం అనేటువంటిది మన దగ్గర కనపడదు. అప్పుడు ఇశ్రాయేలు 75 సంవత్సరాలు పాడుదెబ్బగా విడవబడవలసి ఉంటుందని దేవుడు ప్రవచనం ద్వారా చెప్పినట్లుగా, వారి విశ్రాంతి కాలాలను అనుభవించినట్లు వారు చేసిన పాపాన్ని బట్టి అన్యజనులకు అప్పగించడం ద్వారా వారు అక్కడికి వెళ్ళిపోయారు. మనం చదివిన కీర్తనలో అక్కడికి వెళ్ళిన తర్వాత బబులోను దేశంలో వారి యొక్క సితారాలను నిర్వంజ చెట్లకు తగిలించి ఉన్నప్పుడు బబులోను దేశంలో ఉన్న బబులోను ప్రజలు అడిగారంట, మీరు యెరూషలేము కీర్తనలో ఒక కీర్తన పాడతారా అని అడిగారంట. వాళ్ళు అంటున్నారు, అన్యుల దేశంలో మనం యెహోవా కీర్తనలు ఎట్లు పాడుదాము. వారు మన వలన ఉల్లాసం కోరారు కానీ ఈ దేశంలో మనం ఎలా పాడతాం అని అడుగుతున్నారు. అంటే బబులోను దేశంలో నదుల యొద్ద నిర్వంజ చెట్లు ఉన్నాయి. ఆ నిర్వంజ చెట్లకు వారి సితారాలను తగిలించారు. అంటే ఆ సితారాలకు ఉండాల్సిన పని లేదు. ఆ సితారాలు ఆరాధించడానికి ఉపయోగించేవారు. ఆ సితారాలు ప్రభుని మహిమపరచడానికి ఉపయోగించేవారు. ఆ సితారాలతో ఇప్పుడు పని లేదు. అన్యులు అడుగుతున్నారు కానీ మనం ఎట్లా పాడతాం? ఇది ఆ సందర్భంలోనిది. అది మీకు అప్పుడు అంతగా అర్థం కాకపోవచ్చు, అది చాలా లోతైన విషయం. కానీ ఈరోజు మీకు నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్న ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రభువు నన్ను జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుంచి 31వ వచనం వరకు ఉన్న విషయాలను మనం జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. దయచేసి 23వ వచనం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. ప్రభు తన మాటలు మన కొరకు ఆశీర్వదించునుగాక. వాస్తవంగా దీన్ని ఆ దినాల్లో వాళ్ళు రాత్రి వేళలో ఆరాధించారు, రాత్రి వేళలో ఆచరించారు. చెప్పండి, ఎప్పుడు?
రాత్రి వేళలో. అందుకే దాని పేరేంటంటే ప్రభు రాత్రి భోజనం అనండి. ప్రభు రాత్రి భోజనం. ప్రభు అప్పగించబడక మునుపు తన శిష్యులందరినీ సమకూర్చుకొని ఒకసారి వారితో పాటు కలిసి భోజనం చేయాలనుకున్నాడు. పస్కా పండగ అది. ఆ కాలంలో ప్రభువా ఎక్కడ నీకోసం భోజనం సిద్ధపరచమంటామంటే ప్రభు అన్నాడు కదా, మీరు పట్టణంలోకి వెళ్ళండి, మీకు నీళ్లు తీసుకొని కుండ తీసుకొని వస్తున్న ఒక వ్యక్తి కనబడతాడు. అతని దగ్గరికి వెళ్ళి బోధకుడు అడుగుతున్నాడు, పస్కా విందు ఎక్కడ సిద్ధపరుస్తావు నువ్వని. నిన్ను అడగమన్నాడని చెప్తే ఆ వ్యక్తి తన ఇంటి మేడ గది పైన ఆ ఏర్పాట్లన్నీ అంటే సామాగ్రి కలిగినటువంటి ఒక పెద్ద మేడ గదిని వారికి చూపించాడు. అక్కడ వారి కొరకు పస్కా బలి పశువు యొక్క ఆ యొక్క ప్రేమ విందు లేకపోతే ఆ భోజనాన్ని వాళ్ళు సిద్ధపరిచారు. అక్కడ భోజనం జరిగిందనే విషయం మీకు నేను జ్ఞాపకం చేస్తాను. చాలా సందర్భాల్లో కొరింథీ పత్రికలో కూడా ఈ మాటలు రాయబడ్డాయి. వీలైనప్పుడు నేను ఎక్కువగా జ్ఞాపకం చేస్తాను మీకు అర్థం అవడానికి. 1-2 మాటలు. 11వ అధ్యాయంలో 20వ వచనం, మీరు కూడి వచ్చి చుండగా మీరు ప్రభు రాత్రి భోజనము చేయుట సాధ్యము కాదు అనండి. ఏ రాత్రి భోజనం? ఒకటి ప్రభు రాత్రి, రెండవది భోజనం అనే మాటలు అక్కడ కనబడుతున్నాయి. ఇంకా ఎక్కువగా చెప్తాను మీకు నేను 21వ వచనంలో, ఎలయనగా మీరు ఆ భోజనము చేయనప్పుడు ఒకనికంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనము చేయుచున్నాడు. ఇందువలన ఒకడు ఆకలి గొనును మరి ఒకడు మత్తుడగును. ఇదేమి అన్నపానములు పుచ్చుకొనుటకు మీకు ఇండ్లు లేవా? దేవుని సంఘమును తిరస్కరించుదురా? అంటే అక్కడ జరిగిన కార్యాల దినాల్లో అది ప్రభు రాత్రి భోజనం వారు జ్ఞాపకం చేసుకుంటా ప్రభుని ఏర్పాటు చేస్తున్న సందర్భాల్లో భోజనం కూడా ఏర్పాటు చేసేవాళ్ళు. అందుకు ఈ భోజనాలు ఏర్పాటు. స్తోత్రం చెప్పండి. కాకపోతే వాళ్ళు రాత్రి ఆరాధించారు, ఇప్పుడు మనమేమో పగలు ఆరాధిస్తున్నాం. స్తోత్రం చెప్పండి. ఈ భోజనాలు సిద్ధపరచడానికి ఎవరు సనుక్కోవద్దు, ఎవరు కష్టంగా భావించద్దు. ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడానికి అలా చేయమని ప్రభువే చెప్పాడు. చక్కగా వాళ్ళు ఆరాధించారు. అయితే అక్కడ జరిగిన కొన్ని విపత్కర పరిస్థితులు ఏంటంటే, ప్రభురాత్రి భోజనం కదా, కొంచెం బడాబాబులు ఉన్నారు వాళ్ళల్లో. కొంచెం గొప్పోడులాగా వచ్చేసి ముందాడే వెళ్ళి వండి పెట్టిన డేక్షాల దగ్గరికి వెళ్ళి ఉడకాడు పళ్ళల్లో పెట్టుకొని శుభ్రంగా తినటం. ఆ తర్వాత వచ్చి కూర్చొని వాళ్ళు తిన్నాక మత్తులు అవుతారుగా, వాళ్ళు మత్తులు అవడం. కొంచెం దరిద్రులు అనుకున్న వాళ్ళు మౌనంగా ఉన్న వాళ్ళేమో సైలెంట్గా ఉండి ప్రార్థన ఆరాధన అయిపోయిన తర్వాత వెళ్తే వీళ్ళేమో బలహీనులు అయిపోవటం. అంటే వీళ్ళు అన్నం తినలేదు కదా, వాళ్ళేమో తిని మత్తులు అవుతారు, వీళ్ళేమో తినక బాధపడతారు, బలహీనలు. అక్కడ రాయబడింది చూడండి దయచేసి 21. ఎలయనగా మీరు భోజనము చేయనప్పుడు ఒకనికంటే ఒకడు ముందుగా తన మట్టుకు తానే భోజనము. అందరూ కలిసి చేయాలి కదా, కానీ వాళ్ళల్లో కొంతమంది అంట తన మట్టుకు తానే ఏం చేస్తున్నారు, ఎవరితో పని లేదు, వెళ్ళి శుభ్రంగా వేసుకొని తింటున్నారు అనమాట. మీకు అర్థమైందా? అట్లా ఎవరికాళ్ళు భోజనం పెట్టుకొని తింటుంటే పౌలు గారు చాలా బాధపడి అంటున్నాడు, మీకు ఇండ్లు లేవా అన్నపానాలు పుచ్చుకోవడానికి? ఒకనికంటే ఒకడు అక్కడ ముందుగా వెళ్ళి వాళ్ళు భోజనం చేస్తున్నారండి. అందరూ చూడండి, మీరు భోజనం చేయనప్పుడు ఒకనికంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనము చేయుచున్నాడు. అందువలన ఒకడేమో ఆకలి గొనును, ఇంకొకడేమో మత్తుడవును అనండి. ఒకడేమో ఎందుకు మత్తుడవుతాడు? ఎందుకు? తిన్నవాడికి ఏమొచ్చింది? మత్తు వచ్చింది. మరి తిన్నవాడికి ఏమొచ్చింది? కడుపులో పేగులు మాడి ఆకలి అవుతూ ఉంటుంది. అందుకని అన్నాడు, మీకు అసలు ఈ బుద్ధి లేదా? మీరు అలా పేదలను సిగ్గుపరుస్తారా? అందువల్ల కూడి రావడం మీకు నష్టమే కానీ మీకు అది మేలు కాదు అని చెప్పాడు. ప్రభు రాత్రి ఆ యొక్క ప్రభువుని జ్ఞాపకం చేసుకునే సందర్భంలో వాళ్ళు భోజనం చేసినట్టుగా మనం చదువుతున్నాం. ప్రభు రాత్రి ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని తీసుకుంటున్నప్పుడు వాస్తవంగా అక్కడ రొట్టెను ఇచ్చాడు. ఆయన రొట్టెను ఇచ్చినప్పుడు ఏం చెప్పాడంటే, ఇది నా శరీరం అన్నాడు. అనండి, ఇది ఎందుకు దీన్ని మనం చెయ్యాలి అంటే ప్రభువే చెప్పాడు, దీనిని మీరు చేయనప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి. 2 విషయాల్లో కూడా అదే మాట చెప్పాడు. రొట్టెనిచ్చినప్పుడు అదే చెప్పాడు, అలాగే గిన్నెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ద్రాక్షారసాన్ని ఇచ్చినప్పుడు కూడా అదే చెప్పాడు. ఇది మీ కొరకు చిందింపబడుతున్న క్రొత్త నిబంధన వలనైనా
నా రక్తం, నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి అని ప్రభు చెప్పాడు. 2 సందర్భాల్లో ఆయనను జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఇంతకీ ఎందుకు ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి? ఈ పరిశుద్ధ దినంలో ప్రభు బల్ల దగ్గరకు వచ్చిన మనం ఆయనను జ్ఞాపకం చేసుకోవడానికి గల ప్రాముఖ్యమైన కారణాన్ని చెప్తాను. ఒకటి, అక్కడ భోజనం ఉంది, తర్వాత ఆయన శరీరం, ఆయన రక్తం అంటే రొట్టె ద్రాక్షరసం కూడా ఉన్నాయి. కనుక ఈ 2వ సందర్భాన్ని మీకు నేను చెప్తాను. ఆల్రెడీ మీరు భోజనాలు సిద్ధపరిచారు కనుక అది చెప్పక్కర్లేదు. నాకు తెలిసి అయితే ఇక్కడ అలాంటి వాళ్ళు ఎవరు లేరు, వెళ్ళి ఎవరు కాళ్ళు పెట్టుకొని తినేవాళ్ళు లేరు కదా. స్తోత్రం చెప్పండి. చాలా సంతోషం. మనకున్న ఐక్యత, దేవుడు ఇచ్చిన ప్రేమ కొరకు స్తోత్రం చెప్పండి. ఆ దినాల్లో వాళ్ళు అలా చేయలేదు. ఏం చేశారంటే, ఇటు చూడు, ఆ దినాల్లో వాళ్ళు ఏం చేశారంటే, కొంతమంది, అందరు కాదు, కొంతమంది ఏం చేశారంటే వెళ్ళి తమ మట్టుకు తాము వెళ్ళి ముందుగా భోజనం పెట్టుకొని వాళ్ళే తినేస్తున్నారు. అందరూ కలిసి ప్రేమగా తినాల్సిన ఆ భోజనాన్ని కొంతమంది వాళ్ళలో బలం గల వాళ్ళు, నోటి చాతుర్యం అంటారే, మాట చాతుర్యం కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడికి వెళ్ళి రుబాబుగా వాళ్ళ ప్లేట్లో వాళ్ళు పెట్టుకొని తినేసి ఇక్కడికి వచ్చిన తర్వాత శుభ్రంగా నిద్రపోతున్నారు మత్తులై. కానీ పేదలు అనుకున్న వాళ్ళు, బలహీనలు అనుకున్న వాళ్ళు సైలెంట్గా కూర్చొని కదలకుండా ఆరాధన అయ్యేలోపు వాళ్ళకేమో బాగా చెప్పండి ఏమవుతుంది? నెక్స్ట్గా టిఫిన్ చేయకుండా వచ్చిన వాళ్ళకి ఆకలి కాదు అవదా? ఎంత లోపల పేగులు ఎలకలు తోడతాయి అంటారే, అట్లా వాళ్ళకి బాధ అనిపించింది. పౌలు గారు చెప్పాడు, మీరు అలా చేయొద్దు, మీకు ఇండ్లు లేవా అన్నపానాలు పుచ్చుకోవడానికి? 22లో చెప్పాడు, ఇదేమి అన్నపానములు పుచ్చుకొనుటకు మీకు ఇండ్లు లేవా? దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గు పరుస్తారా? మీతో ఏమి చెప్పుదును? దీనిని గురించి మిమ్మును మెచ్చను అని ఇప్పుడు ప్రారంభించి చెప్తున్నాడు. నేను మీకు అప్పగించిన దీనిని ప్రభువు వలన పొందాను. ఎవరి వలన? ఇది ఎవరి వలన మనం పొందామంటే దేవుని వలన పొందాం. దేవుడే మనకు అప్పగించాడు ఈ పని. దేవుడే ఈ బాధ్యతను మనల్ని నిర్వర్తించమన్నాడు. ఎందుకు చేయాలి ఈ పని మనం అంటే, ప్రభు అన్నాడు, మీరు నన్ను జ్ఞాపకం చేసుకోండి. బయట వాళ్ళు జాగ్రత్తగా వినండి, మీ దృష్టి అటు ఇటు పోనివ్వద్దు. ఇది చాలా ప్రాముఖ్యమైన, విలువైన సమయం, చాలా శ్రేష్టమైన సమయం, ఇది చాలా ఘనమైన సమయం. ఎందుకు ప్రభువుని మనం జ్ఞాపకం చేసుకోవాలి అంటే, నేను 3 మాటల్లో చెప్తాను. మనం లోకంలో పాపంలో చీకట్లో ఉండగా మనల్ని ప్రేమించి మన పాపం కొరకు, మన శాపాన్ని తీసివేయడం కొరకు యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి ఆయన ప్రాణం ఇచ్చి, ఆయన స్వరక్తం ఇచ్చి, ఆయన క్రయధనంగా తన ప్రాణాన్ని బలిగా మన కొరకు పెట్టి మనల్ని కొన్నాడు. ఆయన మనల్ని విమోచించాడు. ఆయన మనల్ని తన రాజ్యానికి, యేసుక్రీస్తు రాజ్యానికి మనల్ని వారసులుగా చేశాడు. అందుకొరకు మనం ఆయన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రకటన గ్రంథం వాక్యం చదవగలిగిన వారందరూ వాక్యాన్ని చూడండి. ప్రకటన గ్రంథంలో ఒక అద్భుతమైన మాట రాయబడింది, అందరూ చూడండి. 5వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో 10వ వచనం. 5వ అధ్యాయం 10వ వచనం. ఆ పెద్దలు, నీవు గ్రంథమును తీసుకొని దాని ముద్రను విప్పుటకు యోగ్యుడవు. గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తుతో వాళ్ళు మాట్లాడుతున్న సందర్భం ఇది. నువ్వు ఆ ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ స్వరక్తం ఇచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని. ఆగండి అక్కడ, దాన్ని పట్టుకోండి మీరు. దేవుని కొరకు మనుషులను ఏం చేశాడంట? ఎవరు కొన్నారు? దేవుని కొరకు యేసుక్రీస్తు వారు కొన్నారు. అనండి, ఎవరి కొరకు కొన్నారు? యేసుక్రీస్తు వారు దేవుని కొరకు మనుషులను కొన్నాడు. ఎలా కొన్నాడు అంటే, వాక్యం రాయబడింది, నీ రక్తం ఇచ్చి అన్నాడు. అనండి, ఆయన రక్తం ఇచ్చి, ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు.
అందువల్ల మనం ఆయనని జ్ఞాపకం చేసుకోవాలి. నీ కొరకు, నీ పాపం కొరకు రక్తం కార్చేవాళ్ళు ఈ లోకంలో ఎవరున్నారు? అలనాడు గొర్రె మేకల రక్తాన్ని చిందించి వారి పాపాన్ని పోగొట్టుకోవాలని పాత నిబంధన కాలంలో అనుకున్నారు. కానీ వారి పాపం నిలిచి ఉండటాన్ని బట్టి ఒక్కసారే యేసుక్రీస్తు వారు తన ప్రాణాన్ని అర్పణగా చేసి ఆయన అందరి పాపముల నిమిత్తం ఆయన ప్రాణత్యాగం చేసి మనల్ని విమోచించాడు. ఆయన మనల్ని కొన్నాడు, ఆయన సొత్తుగా చేసుకున్నాడు. అందరూ స్తోత్రం చెప్పండి. దాంట్లో ఎవరున్నారు? ఆయన కొనబడిన వారిలో ఎవరెవరున్నారు? వాక్యం చూడండి. నీ స్వరక్తం ఇచ్చి ప్రతి వంశంలోనూ, ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ, ప్రతి ప్రజలోనూ, ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసితివి. వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదు. రెండు చేతులెత్తి స్తోత్రం చెప్పండి. చెప్పాలి హల్లెలూయా. ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. దాంట్లో అన్ని ప్రజలు, అన్ని భాషలు కలిగిన వారు ఉన్నారు. ప్రతి వంశంలో నుండి, ప్రతి భాషలో నుండి, ప్రతి జాతిలో నుండి ఆయన కొన్నాడు. అందరినీ విలువ పెట్టుకొన్నాడు. ఏంటా విలువ అంటే ఆయన యొక్క రక్తం. దాని గురించి అపోస్తుల కార్యాల గ్రంథంలో ఒక్కసారి చూడండి. 20వ అధ్యాయం 28వ వచనం. అపోస్తుల కార్యముల గ్రంథం 28వ అధ్యాయం 20వ అధ్యాయం 28వ వచనం చదవండి. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము. చాలండి, చెప్పండి. దేవుడు తన స్వరక్తం ఇచ్చి ఆయన మనల్ని సంపాదించాడు. ఎలా సంపాదించాడంటే ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించాడు. ఒకసారి నా వైపు చూడండి. ఎందుకు ప్రభు నా శరీరాన్ని జ్ఞాపకం చేసుకోండి, నా రక్తాన్ని జ్ఞాపకం చేసుకోండి అని ప్రభు చెప్పాడంటే, దీన్ని చేయనప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి అని ఎందుకు చెప్పాడంటే ఆయన రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. ఆయన శరీరాన్ని మన కొరకు బలియాగంగా అర్పించి మనల్ని కొన్నాడు. అందుకు మనం ఆయన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకు మనం ఆయన నామస్మరణ చేయాలి. ఆయన కార్యాలను తలంచాలి. ఆయన ప్రేమను మనం శ్లాఘించి గొప్ప చేయాలి. దానికి మనం ఏమిచ్చినా ఆయన రుణం తీర్చలేం ప్రియులరా. ఆయన మన కొరకు బలి అయి, త్యాగమై, యాగమై మనల్ని విలువ పెట్టి కొన్నాడు. విలువ పెట్టి కొన్న ఆయన ఇప్పుడు ఏం చెప్పాడంటే, నేను మిమ్మలను కొన్నాను, నేను మిమ్మలను నా సొత్తుగా చేసుకున్నాను, మీరు నాకు యాజకులు అన్నాడు. చెప్పండి, మీరు నాకు అక్కడే రాయబడిన మాటలు మీరు చదివారా? ప్రకటన గ్రంథంలో ఆ మాటల చివరిలో మీరు చూస్తే అక్కడ ఏం రాయబడిందంటే, మా దేవునికి వారిని ఒక రాజ్యముగా, యాజకుల. ఆ చివరి మాట చూడండి. వారిని ప్రతి ప్రజలోను, ప్రతి జనంలోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసేటివి. అందరూ స్తోత్రం చెప్పండి. దేవుడు మనల్ని కొని ఏం చేశాడంటే రాజులుగా, యాజకులుగా చేశాడు. ఇప్పుడు అందరు పక్కన వాళ్ళతో చెప్పండి, నువ్వు రాజు అని చెప్పండి, నువ్వు రాణి అని చెప్పండి. హల్లెలూయా. ఏ దేశానికి రాణి అనబాకండి, పరిహాసం చేయబాకండి పక్కన వాళ్ళని. నువ్వు దేవుని రాజ్యానికి కొనబడిన యాజకురాలివి, యాజకునివి. మనల్ని దేవుడు తన కొరకు యాజకులుగా చేసుకున్నాడు. యాజకులు అంటే దేవుని ఆరాధించే జనం. మరి ఆయన కొరకు రాజులుగా చేసుకోవడం అంటే అర్థం ఏంటంటే పరిపాలకులుగా చేసుకున్నాడు, అధికారులుగా నిర్ణయించాడు. మనం ఏమి రుణం తీర్చగలం? ఏ విషయంలో తగని వారమైన మనల్ని ప్రేమించి దేవుడు మనల్ని ఏం చేశాడంటే రాజులుగా, యాజకులుగా చేసుకున్నాడు. అందరూ స్తోత్రం చెప్పండి. అందుకే నువ్వు రాజు అని చెప్పమన్నాను, నువ్వు యాజకును అని చెప్పమన్నాను. మనం రాజులం, యాజకులం అనండి. రాజులం ఆ మాట పక్కన వాళ్ళకి చెప్పండి. మనం రాజులు అని చెప్పండి, యాజకులు అని చెప్పండి. యాజకులు కాదు, యాజకులు అంటే అడుక్కునేవాళ్ళు, యాజకులు అంటే ఆయన్ని ఆరాధించేవాళ్ళు. ఆమె అని చెప్దామా? ఇంతకు మనం యాజకులమా, యాజకులమా? యాజకులం. మనం యాజకులం.
వాక్యాన్ని మీరు గమనిస్తే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో రాయబడింది, ఆయన నామం మహిమార్థమై మనల్ని చీకట్లో ఉన్న మనల్ని ప్రేమించి ఆయన మనల్ని ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచినట్టుగా రాయబడింది. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచి, ఇదిగో చూడండి, మిమ్మును పిలచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం ఏర్పరచబడే, ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి, ఏర్పరచబడిన వంశము, రాజులైన, ఇక్కడ కూడా చెప్పబడింది మీరు రాజులను యాజకులు అనండి. మీరు రాజులు పక్కన వాళ్ళతో చెప్పండి, మీరు రాజులు అని చెప్పండి, నువ్వు రాజు అని చెప్పండి, రాణి అని చెప్పండి సహోదరులు. అబ్బా, రాణి అనగానే కొంతమందికి మొహం నిండా నవ్వు వస్తుంది. ఏ దేశానికి అనవద్దు, మనమంతా పరదేశంలో పరలోకంలో రాజులు చెప్పండి. ఈ లోకంలోనేమో పనికి మాలిన వాళ్ళను బేకారులం, కానీ పరలోకంలో మనకి యాజకత్వాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఆ గొప్ప ధన్యతకు మనం ఏమి ఇచ్చిరుణం తీర్చలేం. అందుకు ప్రభు అన్నాడు, మీరు నన్ను జ్ఞాపకం చేసుకోండి. విలువ పెట్టుకున్నాడు, కొన్న తర్వాత మనల్ని రాజులుగాను యాజకులుగా ఏర్పరచుకున్నాడంట. ఊరకనే కాదు, ఆయన ప్రాణమిచ్చి విలువ పెట్టి ఆయన రక్తం గార్చి మనల్ని కొని విమోచించింది. ఎందుకంటే ఆయన కొరకు రాజులుగా యాజకులుగా చేసుకోవడానికి. అసలు యాజకత్వం రాజరికం అనేటువంటిది ఊరికి రాదు. అందరు రాజులు అవుతారా చెప్పండి? అందరు రాజులు అవుతారా? అందరు యాజకులు అవుతారా? యాజకులు ఏర్పరచబడటం గొప్ప విషయం, చాలా గొప్ప విషయం. యాజకత్వాన్ని కోరుకొని అర్హత లేకుండా కొంతమంది బలిపీఠం దగ్గరికి రాగతలికే బుగ్గిపాలైపోయారు. యాజకత్వం అంత పరిశుద్ధమైంది, యాజకత్వం అంత గొప్పది, అంత శ్రేష్టమైంది. అలాంటి యాజకత్వాన్ని దేవుడు మనకిచ్చాడు, పరిశుద్ధంగా ప్రభువుని ఆరాధించడానికి, పరిశుద్ధంగా ప్రభువుని సేవించడానికి. ఆయన మనకిచ్చినటువంటి అధికారం రాజరికం. ఇక్కడ కూడా అంటున్నాడు, మీరు ఆయన్ను చీకట్లో నుంచి ఆయన గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, ఆయన సొత్తైన ప్రజలు. కొనడం ద్వారా, ఆయన రక్తం ఇచ్చి కొనడం ద్వారా ఇప్పుడు మనం ఆయన సొత్తుగా మారాం. దీని గురించి కొరింథీ పత్రికలో మరొకసారి పౌలు భక్తుడు ఈ విధంగా చెప్పాడు. కొరింథీ పత్రిక వాక్యం చదవగలిగిన వాళ్ళు జాగ్రత్తగా వాక్యం చూడాలని నేను ప్రేమతో మీకు ఆహ్వానం తెలియచేస్తున్నాను. 6వ అధ్యాయం, మొదటి పత్రిక 6వ అధ్యాయంలో దయచేసి వాక్య భాగం చూడండి, కొన్ని మాటలు జాగ్రత్తగా చదవండి. 18వ వచనం నుంచి వాక్యం చదువుదాం. జారత్వమునకు దూరముగా పారిపోవుడి, ప్రతి మనుషుడు చేయు పాపమును దేహమునకు వెలపట ఉన్నది, కానీ జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. 19వ వచనం, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలోనున్న పరిశుద్ధాత్మక ఆలయమైనదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి అన్నాడు. స్తోత్రం చెప్పండి. దేహం మాకుందన్న వాళ్ళు అంతా చేతులు ఎత్తండి. దేహం మాకుందన్నవాళ్ళు, దేహం ఉందా మనకి? దేహం అంటే శరీరం అనండి. దేహం అంటే శరీరం. ఈ శరీరం మాకుందన్న వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి, చేతులు ఎత్తండి. నేను అందరినీ చూస్తున్నాను, సరిగ్గా చేతులు ఎత్తండి. దేహం ఉన్నవాళ్ళు. ఈ దేహం అంట మనకి విలువ పెట్టి కొనబడి మనకి ఇవ్వబడిందంట. దీని గురించి చెప్తున్నాడు, మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. మీరు కొనబడిన వారు గనక మీ దేహంతో మీరు దేవుణ్ణి ఏం చేయమంటున్నాడంటే మహిమపరచండి. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. మళ్ళా చెప్తున్నాను, దేహం మంది కాదు, దేహం దేవుడిచ్చింది. ఆ దేహం దేవుని పరిశుద్ధాత్మకు నిలయం, పరిశుద్ధాత్మక ఆలయం. దేవుని పరిశుద్ధాత్మ మనలో నివసించడానికి విలువ పెట్టి మనల్ని కొన్నాడు. అందుకే అంటున్నాడు, ఇప్పుడు మీరు మీ సొత్తు కాదు. పక్కన వాళ్ళకి ఆ మాట చెప్పండి, నువ్వు నీ సొత్తు కాదు, నీ ఇష్టం వచ్చినట్టుగా ఉంటానికి అని చెప్పండి. కొంచెం ఇబ్బందిగా ఉంది కదా? అవును, మన ఇష్టం వచ్చినట్లు మనం జీవించకూడదు, ఈ దేహాన్ని పాడు చేయకూడదు. ఆ కింద వాక్యాలు మీరు చదువుకుంటూ వస్తే ఏమన్నాడంటే, ఎవడు దేవుని ఆలయాన్ని పాడు చేస్తాడో వానిని దేవుడు పాడు చేస్తాడు. అమ్మా, ఒకవేళ కుటుంబాలు వ్యక్తిగత జీవితాలు పాడైపోతే దానికి కారణం దేవుడు కాదు, ఇంట్లో వాళ్ళు కాదు. దానికి కారణం ఎవరు?
నీ దేహాన్ని నువ్వు పాడు చేస్తున్నావు కనుక, దేహం అనేది దేవుని ఆలయం, దాన్ని నువ్వు పాడు చేసినప్పుడు దేవుడు అన్నాడు, నేను నిన్ను పాడు చేస్తాను, పాడుకు అప్పగిస్తాను అన్నాడు. ఎంత భయంకరం! మళ్ళా చెప్తున్నాను, విలువ పెట్టి ప్రాణం పెట్టి నిన్ను కొని ఆయన సొత్తుగా నిన్ను చేసుకున్నాడు. ఆయనకు నువ్వు ఆలయంగా ఉండాలని ఆయన కోరుకున్నాడు. నీ దేహం ఇప్పుడు నీ సొత్తు కాదు, అది దేవుని పరిశుద్ధాత్మక ఆలయం. ఇక్కడ చెప్తున్నాడు, మీ దేహంతో దేవుణ్ణి మహిమపరచండి. మీ దేహం ఎప్పుడు కూడా దేవుణ్ణి మహిమపరచడానికి ఆయనకు ఆలయంగా ఉండాలి. హల్లెలూయా. నీ దేహం దేవుని ఆలయం, దేవుని పరిశుద్ధాత్మకు నిలయం. ఆ దేహం అనే దేవాలయంలో నువ్వు దేవునికి ఏం చెల్లించాలంటే మహిమ చెల్లించాలి. ఆ దేహం ద్వారా దేవుణ్ణి మహిమపరచాలి. ప్రభువా, నేను పాపంలో, లోకంలో, చీకట్లో ఉన్నప్పుడు నన్ను ప్రేమించి యేసుక్రీస్తు నీ కుమారుని పంపి నా కోసం ఆయన ప్రాణత్యాగం వలన, ఆయన స్వరక్తం వలన నన్ను విమోచించావు, నీ సొత్తుగా చేసుకున్నావు, నన్ను రాజుగా చేశావు, నన్ను యాజకునిగా చేశావు ప్రభువా అని మన దేహంతో దేవునికి ఏం చెల్లించాలి? మహిమ చెల్లించాలి. అందుకే ప్రభు అంటున్నాడు, మీ దేహం మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, మనం కొనబడిన వారు. లోకంలో పాపం, చీకట్లో, అంధకార సంబంధమైన అధికారంలో, అపవాది చేతుల్లో మనం బంధించబడినప్పుడు యేసు ప్రభువారు మన పాపం నిమిత్తం విలువ చెల్లించి తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఆయన రక్తం కార్చి విలువతో, ఆయన స్వరక్తంతో మన కొరకు విమోచన కలుగజేశాడు. అందుకు ప్రభు అంటున్నాడు, మీరు ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయండి అన్నాడు. అంతేగాని ఆదివారం బల్లారాధన అంటే కొంచెం చాలా మనం చూస్తాం, వరుసను వచ్చిపోతూ ఉంటే ఒక రొట్టె తీసి ఆయన నోట్లో వేస్తూ ఉంటాడు, సప్పరించుకుంటూ వెళ్తూ ఉంటారు. ఆ చిన్న గుండ్రపు చిన్నది ఉంటుంది, అది రొట్టె దాంట్లో నోట్లో పెట్టి పెడతా ఉంటే వాళ్ళు వెళ్తూ ఉంటారు సప్పరించుకుంటా. సత్ప్రసాదం అనండి అమ్మ, ఏ ప్రసాదం? సత్ప్రసాదం. నోట్లో పెడతా ఉంటారు, వాళ్ళు వెళ్తూ ఉంటారు. బయటికి వెళ్ళిన తర్వాత ఆ నోరు పడరాని పాటలు పడుతూ ఉంటుంది, ఆ దేహం చేయరాని పనులన్నీ చేస్తూ ఉంటుంది, చాలా భయంకరంగా జీవిస్తూ ఉంటారు. జాగ్రత్త. మళ్ళా చెప్తున్నాను, మనం విలువ పెట్టి కొనబడిన వారు. ఆయన రక్తాన్ని విలువగా మన కొరకు చెల్లించి మనల్ని కొన్నాడు. కొని తన కొరకు రాజులుగాను యాజక సమూహంగాను చేసుకున్నాడు. కొన్న తర్వాత రాజులుగాను యాజక సమూహంగా చేసుకున్నాడు. అలా చేసుకొని ఆయన కొన్నాడు కనుక ఆయన ఏమంటున్నాడంటే, ఇప్పుడు నా ఆత్మ నివసించడానికి మీరు దేవాలయాలు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి పరిశుద్ధాత్మకు ఏమైంది? ఆలయం అయింది. అందుకే భక్తులు పాట పాడే, చాలా పాట, నీ దేహమే ఆలయం, ఆలయమే నీ దేహము. చాలా బాధ పాట అది, ఇప్పుడు నేను పాడలేను, రాదు కూడా. నీ దేహమే ఆలయం అని. దేవుని ఆలయం మన దేహంలో దేవుడు నివసించడానికి పరిశుద్ధాత్మ నిలయంగా మనల్ని ఎన్నుకున్నాడు. దీన్ని లోకానికి, పాపానికి అప్పగించడానికి కాదు. తర్వాత దీన్ని చేస్తున్నప్పుడు ఆయనను, ఆయన త్యాగాన్ని, ఆయన ప్రేమను, ఆయన క్షమాపణను మనం జ్ఞాపకం చేసుకోమని ప్రభు హెచ్చరించాడు. నేను ఇంకొక మాట కూడా చెప్తాను. అక్కడ ఏం చెప్పాడు మీరు చూసారా? 19వ వచనంలో, దానికంటే 18లో అన్నాడు, జారత్వమునకు దూరముగా పారిపోవుడి, మనుషుడు చేయు ప్రతి పాపము దేహానికి వెలపట ఉన్నది, కానీ జారత్వం చేయవాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు అని 20వ వచనంలో అంటున్నాడు. మీరు విలువ పెట్టి కొనబడినవారు. ప్రభు తన ప్రాణాన్ని త్యాగం చేసి విలువ పెట్టి మనల్ని కొన్నాడు. దాన్ని ఇందాక అపొస్తలుల కార్యం 20వ అధ్యాయం 28వ వచనంలో చూసాం. ఆయన మనల్ని స్వరక్తం ఇచ్చి కొన్నాడు. ప్రతి వంశంలో నుంచి, ప్రతి జనంలో నుంచి, ప్రతి ప్రజలో నుంచి, ప్రతి జాతిలో నుంచి, ప్రతి భాష మాట్లాడే వాళ్ళలో నుంచి ఆయన కొని, ఆయన ఎందుకు ఏర్పరచుకున్నాడంటే రాజులుగా, యాజకులుగా ఏర్పరచుకున్నాడు.
ఆ రాజరికాన్ని, యాజకత్వాన్ని మనకిచ్చిన దేవునికి మనం ఏమీ ఇవ్వలేం. దేవాతి దేవుడు ఎంత పరిశుద్ధుడంటే కనుచూపు మేరలో లేసి మాత్రమైన క్షణకాలం పాటు రెప్పపాటు సేపు కూడా ఆయన మనం చూడలేనంత పవిత్రుడు, పరిశుద్ధుడు. ఆయన మహిమలో మహిమను ధరించుకున్న మహిమోన్నతుడైన అలాంటి ఆయన ఆత్మను మనలో ఉంచి మనలో నివసించడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఈ దేహాన్ని తనకు ఆలయంగా ఉండడానికి ఎన్నుకొని కోరుకున్నాడు. ఇప్పుడు అంటున్నాడు 20వ వచనంలో, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. మీ దేహంతో దేవుణ్ణి, ఆ విషయాన్ని మీరు రాసుకొని ప్రతిరోజు మీరు అలా చూసుకోగలిగితే, ఆ వాక్యాన్ని చదవగలిగితే ఖచ్చితంగా మీరు ఏ లోపానికి తావు లేకుండా ఉండగలుగుతారు. అయ్యా చైర్ లేదా బయట? చూడండి, నుంచున్నారు, చైర్ వేయండి. అటు కూర్చోండి అంజయ్ గారు, చైర్లు ఉన్నాయిగా, చైర్ కూర్చోండి. బయట ఎవరున్నారు పిల్లల? కూర్చుని, ఎవరు నుంచోకుండా చైర్లు వేయండి ఎదురుగా. కొంతసేపు నేను 2 మాటలు చెప్తాను, ముగిస్తాను. దయచేసి ఈరోజు నేను ఇంకొక ప్రసంగం చెప్పాలని అనుకోలేదు. ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని మన కొరకు ఇచ్చిన దేవుడు ఆయన ఏం చెప్పాడో, ఏం చేయమని చెప్పాడో, ఎందుకు చేయమని చెప్పాడో అది తెలిసి చేయాలి. అంతేకాని ఫస్ట్ ఆదివారం వచ్చింది, అక్కడ ఏమన్నాడంటే ఈ రొట్టెను పట్టుకొని నా శరీరం అన్నాడు. అనండి, రొట్టెను పట్టుకొని నా శరీరం అన్నాడు. తర్వాత ఆయన గిన్నె అంటే ద్రాక్షరసాన్ని పట్టుకొని ఇది నా రక్తం అన్నాడు. ఇది మీ కొరకు చిందింపబడుతున్న క్రొత్త నిబంధన వలనైన నా రక్తం అన్నాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో చాలా క్లియర్గా ప్రభు ఆ మాట చెప్పాడు. రండి ఒకసారి వాక్యాన్ని చూడండి. అది కూడా ప్రభు చనిపోక ముందే ఆయన ఈ విషయాలను తన శిష్యులతో మాట్లాడినట్టుగా మనం చదువుతాం. 26వ అధ్యాయంలో 26వ వచనం, వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి శిష్యులకు ఇచ్చి, మీరు తీసుకొని తినండి, ఇది నా శరీరం అనండి. ఇది రొట్టె అని కాదు మనం చెప్పాల్సింది, ఇది రొట్టె అని కాదు మనం తినాల్సింది, ఇది ఆయన శరీరం అని. అందరూ చెప్పండి, ఆయన శరీరం. ఆయన శరీరం మన శరీరంలోకి వచ్చినప్పుడు ఆయన శరీరంలాగా మనం మార్చబడటం కోసం ఆయన శరీరాన్ని మన కొరకు అప్పగించాడు. ఆయన రక్తం మన రక్తంలోకి వచ్చినప్పుడు ఆయన స్వరూపానికి మార్చబడటం కోసం ఆయన రక్తాన్ని మన కొరకు దారపోసాడు. అది దాని యొక్క సాదృశ్యం. ఇక్కడ అంటున్నాడు తర్వాత 27వ వచనంలో, మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తం, అనగా పాపక్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందింపబడుతున్న నా రక్తం, నిబంధన రక్తం. అందరూ ఆమేన్ చెప్పండి. ఎందుకొరకు ఆయన రక్తం చిందించాడంటే అనేకుల పాపముల యొక్క ప్రాయశ్చిత్తార్థమై, అనేక మంది పాపాలు క్షమించబడటం కొరకై, మనందరి పాప పరిహారము నిమిత్తం ఆయన రక్తాన్ని చిందించాడు. అందువల్ల మీరు దీనిని జ్ఞాపకం దీన్ని మీరు చేయనప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. అయితే ఒక మాట, ఒక కండిషను. ఎలా ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి, ఏ స్థితిలో ఉండి మనం జ్ఞాపకం చేసుకోవాలనే విషయాన్ని మనం కొరింథీయులకు రాసిన పత్రికలో జాగ్రత్తగా చూస్తూ ఉన్నాం. అక్కడ మీకు 2 సార్లు 2 మాటలు జ్ఞాపకం చేస్తాను. అందరూ చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక దయచేసి 4వ అధ్యాయంలోకి రండి. 4వ అధ్యాయంలోకి రండి. 4వ అధ్యాయంలో ఒక మంచి మాటలు రాయబడ్డాయి. అందరూ చూడాలని, అందరూ చదవాలని నేను ప్రేమతో మీకు ఆహ్వానాన్ని తెలియచేస్తున్నాను. 4వ అధ్యాయంలో 11వ వచనం, ఆ గడియ వరకు ఆకలి దప్పులు గలవారము, దిగంబరులము, పిడిగుద్దులు తినుచున్న వారము, నిలువరమైన నివాసం లేక ఉన్నవారము, స్వహస్తములతో పనిచేసి కష్టపడుచున్నాము, నిందింపబడి దీవించుచున్నాము, హింసింపబడి ఓర్చుకొనుచున్నాము, దూషింపబడి బతిమాలు కొనుచున్నాము. కానీ మా లోకమునకు ఈ మాట చదవండి అందరూ. 13వ వచనం, దూషింపబడి బతిమాలు కొనుచున్నాము, లోకమునకు మురికిగాను అందరికీ పెంటగాను ఇప్పటి వరకు మేము ఎంచబడి ఉన్నాం. ఒకసారి చెప్పండి, దేవుని పిల్లలు ఎలా ఎంచబడి. పౌలు గారు అంటున్నాడు, దాదాపుగా 14 పత్రికలు రాసిన ఆయన ఏం చెప్తున్నాడంటే, లోకానికి మేము ఎలా ఉన్నామంటే మురికిలాగా ఉన్నాం అంటున్నాడు.
చెప్పండి, లోకానికి ఎలా ఉన్నాం? మురికి అంటే ఎలా ఉంటుంది? ఇష్టపడతారా మురికిని? మురికిని ఎవరైనా ఇష్టపడతారా? ఎంత అద్భుతమైన మాట రాయబడింది అక్కడ. దూషింపబడి కూడా బతిమాలుచున్నాము, లోకమునకు మురికిగాను అందరికీ పెంటగాను ఇప్పటి వరకు మేము ఎంచబడుచున్నాం. ఎందుకు అలాగా అంత తగ్గించుకున్నారు? ఎందుకు అంత తగ్గించుకున్నారు? జాగ్రత్తగా ఈ మాటలు మీరు గమనిస్తే, ప్రభు శరీరం ప్రభు రక్తానికి వచ్చినప్పుడు, ఇప్పుడు 6వ వచనంలోకి రండి దయచేసి. 4వ వచనం కూడా చూడండి, 5వ అధ్యాయంలో ఏమనగా, ప్రభు అయిన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడినట్లు శరీరేచ్ఛలు నశించుటకై మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీరును నా ఆత్మయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు బలముతో కూడి వచ్చినప్పుడు అట్టి వానిని సాతానుకు అప్పగించవలెను. అందరూ చూడండి 6వ వచనం, అతిశయపడుట మీరు మంచిది కాదు, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులిచేయనని మీరు ఎరుగరా. ఒకసారి ఆ మాట చెప్పండి, పులిసిన పిండి కొంచెమైనా అనండి, పులిసిన పిండి కొంచెం అనండి, కొంచెం ఇంత అనండి, ఎట్లా అనండి అమ్మా. పులిసిన పిండి అంతా కొంచెం. ఇలా కాకపోతే మీకు అర్థమయ్యేలా చెప్తాను. బకెట్ నిండా పాలు ఉన్నాయి, లేకపోతే మీరు పాత్రలో అన్నం వండారే అంత పాత్ర నిండా పాలు ఉన్నాయి. అంత నిండా ఉన్న ఆ పాలను ఒక చెంచా పెరిగేస్తే చాలు, దాంట్లో అన్నీ కూడా ఏమవుతాయి? పెరుగైపోద్ది. వాస్తవంగా పాలు ఎక్కువ, దాంట్లో వేసిన పెరుగు ఎక్కువ. తోడు పెరుగు వేసింది చాలా చిన్నది, కొద్దిగే, కానీ ఆ కొద్దికి కూడా వెళ్ళి బకెట్ పాలు, లేకపోతే మీరు వంట చేసిన ఆ పాత్ర ఎన్ని కేజీలు, సుమారుగా 10-12 ఉంటుంది కదా, ఆ 12 కిలోలు దాంట్లో అయితే 12 లీటర్ల పాలని ఎలా మార్చిందంటే తనకలాగా మార్చింది. ఎలాగా? అంతా ఏమైపోయింది? ఇంత పెరిగేస్తే పెరుగైంది, కానీ అంత పెరిగేస్తే వాస్తవంగా అది ఎక్కడో కలిసిపోయి పాలలాగా అవ్వాలి, కానీ అలా అవ్వలేదు. ఆ పాలన్నిటినీ ఎలా మార్చింది? తనకలాగా మార్చింది. ఒకసారి గమనించండి. మనలో ఉన్న పులిపిండి అంటే పాతదైన స్వభావం, పాప స్వభావాన్ని పులిపిండి అన్నారు. ఆ కొంచెం పులిపిండి అమ్మా, చాలా విషయాల్లో మనం మంచి వారంగా ఉండాలని అనుకుంటున్నాం, ప్రయాసపడుతున్నాం, జీవిస్తున్నాం. కానీ ఏ కొంచెం పులిపిండి మనలో ఉన్నా ఆ కొంచెం పులిపిండి మన జీవితం అంతటిని ఏం చేస్తుందంటే పులిసిపోయేలా చేస్తుంది. తోడుపాలు ఎంత వేశారు? కొద్దిగా వేశారు, కానీ ఆ పాలన్నిటిని ఎలా మార్చింది? తనకలాగా మార్చింది. లోకంలో ఉండే ఆ మాలిన్యం, పాపం అనేది మనలో కొంచెం ఉన్నా పూర్తిగా టోటల్గా నిన్ను మార్చేస్తుంది అది. అదే ప్రభు అక్కడ చెప్తున్నాడు. జాగ్రత్తగా మీకు అర్థమయ్యేలా చెప్తాను. అక్కడ చూడండి 6వ వచనం, మీరు అతిశయపడుట మంచిది కాదు. అందరూ చూడండి, మీరు అతిశయపడుట మంచిది కాదు, పులిపిండి కొంచెమైనను ముద్దంతా కూడా పులియ చేయును, అది మీరు ఎరుగరా. 7వ వచనం, మీరు పులిపిండి లేనివారు గనుక కొత్త ముద్ద అగుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడు. ఈ మాట అందరూ చెప్పండి, పాతదైన అనాలి, పాతదైన. బయట వాళ్ళు చెప్పండి, పాతదైన ఆ పులిపిండిని తీసి మీ వద్ద నుండి పారవేయుడి. ఏ పిండి అంట? అక్కడ అన్నాడు ఆ పాతది అన్నాడు. ఏ పాతది అనండి అమ్మా, ఆ పాతది అనండి. ఒకసారి వాళ్ళకి పక్కన వాళ్ళకి వెళ్ళే చూడండి, ఆ పాత పులిపిండి అనండి. ఇప్పుడు అర్థమైద్ది మీకు ఏ పిండి అంట. అది పులిపిండే కానీ పాతదే అనండి. కొంతమంది ప్రభువుని అంగీకరించినా కూడా పాత సహవాసాలు, పాత పద్ధతులు, పాత పాపాన్ని మానుకోలేకపోతున్నారు. దాన్నే ఇక్కడ ఏమన్నాడంటే పాతదైన ఆ పులిపిండి అన్నాడు. పాతదాన్ని తీసుకొచ్చి కొత్త జీవితంలోకి తీసుకురావద్దు అని చెప్తున్నాడు. దాన్ని మీరేం చేయాలంటే తీసి నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా,
ఆరాధనా 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 స్తుతి ఆరాధనా ఆమేన్ ఆమేన్ ఆరాధనా 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 స్తుతి ఆరాధనా నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. అందరు గంభీరంగా స్తోత్రం చెప్పండి. 7వ వచనం అందరూ చూడండి. మీరు పులిపిండి లేని వారు గనుక క్రొత్త ముద్ద అగుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయడు. అందరు ఈ మాట చెప్పండి. ఆ అనలా ఆ పాతదైన, ఏ పాతదైనా అనండి, ఆ పాతదని చెప్పండి. అదే అటనండి, నేను అన్నట్టు అనండి. ఆ పాతది, ఏ పాతదైతే ఉందో ఆ పాత పులిపిండి నీ దగ్గర నుంచి ఏం చేయమన్నాడంటే ప్రభు తీసి పారవేయండి. పారేయాలి దాన్ని నీ దగ్గర నుంచి. నీకు దగ్గర లేకుండా నువ్వు కొత్త ముద్ద అప్పుడు అవుతావు, దేవుడు వాడుకునే ముద్ద అవుతావు నువ్వు. దీన్ని మనం చేయకుండా నేను ప్రభు వాళ్ళలో పాలు పంపులు పొందుతున్నానంటే అది నీకు శాపగ్రస్తం కావచ్చు. ప్రభు శరీరంలో ప్రభు రక్తంలో సిద్ధపడకుండా అలా చేసి అలాగా ఆయన శరీరం తిని ఆయన రక్తం తాగిన వారికి ఏం చెప్పాడంటే అది ప్రభు శరీరం అని ప్రభు రక్తం అని వివేచించకుండా తిని త్రాగేవాడు అపరాధి అవుతాడు అన్నాడు. అనండి, ఏమవుతాడు? అపరాధి అవుతాడు, శిక్షావిధికి కారణమవుతుందని చెప్పాడు. జాగ్రత్త, హెచ్చరిక, దాన్ని మర్చిపోవద్దు విశ్వాసులు. భయం భక్తి లేకుండా బల్లారాధన చేసి మళ్ళీ బయటికి వెళ్ళి మనం పాత పిల్లిపిండిలో చేరి దాన్ని కోరుకొని దాన్ని ఇష్టపడితే వాక్యం మరొక రకంగా చెప్పబడింది. దయచేసి మీకు నేను జ్ఞాపకం చేస్తాను. బైబిల్ ఉండి వాక్యం చదవగలిగిన వాళ్ళు చూడాలని నేను మీ అందరికీ తెలియచేస్తూ ఉన్నాను. రండి, కొరింథీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయం చూడండి. 10వ అధ్యాయంలో వాక్యాన్ని చదవండి. 16వ వచనం, 10వ అధ్యాయం 16వ వచనంలో మనం దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటయే కదా, మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకొనుటయే కదా. మనమందరం ఒక్కటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒక్కటే, అనేకులమైన మనం ఒక్క శరీరమై ఉన్నాము. ఈ మాటలు చూడండి దయచేసి. అలా చెప్పుకుంటూ వచ్చిన తర్వాత ఏమన్నాడంటే, దయచేసి 21వ వచనం, మీరు ప్రభు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు. ప్రభు బల్ల మీద ఉన్నదానిలోను దయ్యముల బల్ల మీద ఉన్నదానిలోను పాలు పంపులు పొంద నేరరు. 2 విధాలైన జీవితం మీకు తగదు అన్నాడు. ఒక పక్కనేమో ప్రభు బల్లలో పాలు పంపులు పొందుతూ, ఇంకొక పక్క దయ్యముల బల్ల అంటే లోకానుసారమైన పాప భూయిష్టమైన జీవితాన్ని కోరుకోవడం. దీంట్లో మీరు పాలు పంపులు పొందతగదు అంటున్నాడు. అక్కడ అంటున్నాడు, మీరు దయ్యముల బల్లలోను ప్రభు బల్లలోను పాలు పంపులు పొందుతారా? ఇది మీకు అంత మాత్రము కూడదు అని తెలియజేశాడు. అందరూ చూడండి, నేను మళ్ళా చదువుతున్నాను. మనం క్రీస్తు శరీరంలో పాలు పంపులు పొందుతున్నామని, మనం క్రీస్తు రక్తంలో పాలు పంపులు పొందుతున్నామని 16వ వచనంలో 17వ వచనంలో చెప్పిన తర్వాత 20వ వచనంలో 21వ వచనంలో అంటున్నాడు, మీరు ప్రభు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడా త్రాగా నేరరు అనండి. త్రాగా అంటే త్రాగకూడదు, అలా చేయకూడదు అంటున్నాడు. తర్వాత ఏం చెప్పాడు? ప్రభు బల్ల మీద ఉన్నదానిలోను దయ్యముల బల్ల మీద ఉన్నదానిలోను దానితో కూడాను మీరు పాలు పొందనేరరు. అలాగని 22లో అన్నాడు, ప్రభువునకు రోషము పుట్టించదమా. ఈ మాట చెప్పండి. ప్రభువునకు, అటు దయ్యాల బలలోను ఇటు ప్రభు బలలోను నువ్వు పాలు పంపులు పొందితే ప్రభువునకు ఏం పుడుతుందంట? ఎందుకు పుడుతుంది ఇప్పుడు చెప్పండి? దేహం ఆయన సొంతదైతే, ఆయన మనల్ని కొనుక్కుంటే దాన్ని లోకానికి పాపానికి మన ఇష్టమైన రకరకాలైనటువంటి లోక కార్యక్రమాలకు దాన్ని అప్పగిస్తే దేవునికి రోషం కలగదా? అక్కడ అంటున్నాడు, దేవునికి మనం రోషము పుట్టించదమా.
అటు దేవుని బల్ల మీద పాలు పంపులు పొంది, అటు దయ్యముల బల్ల అంటే లోకానుసారమైన జీవితం, శరీర సంబంధమైన పాత జీవితం, పాప జీవితాన్ని కోరుకుంటుంటే వాళ్ళతో చెప్తున్నాడు, మీరు దయ్యముల బల్లలోనూ దేవుని బల్లలోనూ పాలు పంపులు పొందుతారా? ఒకవైపు విగ్రహారాధన, ఇంకొక పక్క వ్యభిచారం వాళ్ళని పట్టి పీడిస్తున్న సందర్భం అది. ఈ రెండు విధాలైన పాపం కొరింథీ సంఘంలో ఉంది. ఒకటి వ్యభిచారం, రెండవది విగ్రహారాధన. అందుకొరకు చెప్పాల్సి వచ్చింది, మీరు జాగ్రత్త అని చెప్పాడు. దేవుని పిల్లలమైన మనం యాజకులంగా ఉండడానికి, మనం రాజులైన యాజక సమూహంగా ఉండడానికి ఏర్పరచబడ్డాం. అందుకొరకు ఆయన ప్రాణత్యాగం చేశాడు. ఆయన రక్తాన్ని కార్చి విలువ పెట్టి మనల్ని కొన్నాడు, తన సొత్తుగా చేసుకున్నాడు. ఇప్పుడు మనతో అంటున్నాడు, ఇప్పుడు మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. మీ దేహంతో దేవుణ్ణి మహిమపరచండి, అది దేవుని పరిశుద్ధాత్మకు నిలయం అని చెప్తున్నాడు. ఈ దేహాన్ని మరి దయ్యాల బల్లలోనూ లేకపోతే అపవిత్రమైన కార్యాలను పాల్పంపులు పొందడానికి దేవుడు మనకి ఇవ్వలేదు. ఆయన్ని మహిమపరచడానికి నిన్ను విలువ పెట్టుకున్నాడు. దాన్ని గుర్తించి ఆరాధన చేయండి. అది జ్ఞాపకం చేసుకోండి. ప్రభు, యోగ్యత లేని నన్ను, అపవిత్రంగా ఉన్న నన్ను, పనికిమాలిన నన్ను ప్రేమించి నా కోసం ప్రాణత్యాగం చేసి విలువ పెట్టి నన్ను కొన్నావా? కొని నన్ను యాజకులుగా, రాజులైన యాజక సమూహంగా చేసుకున్నావా అని ఆయన ప్రేమను, త్యాగాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికే దీన్ని చేయమని చెప్పాడు ప్రభు. మనం ఆయన శరీరంలో, ఆయన రక్తంలో పాలు పంపులు పొంది మళ్ళా దయ్యాల బాలలో కూడా పాలు పంపులు పొందుతామా? అలా పొందటం జరుగుతుందా? అలా చెయ్యొచ్చా అని పౌలు గారు చాలా గట్టిగా వార్నింగ్ ఇస్తున్నాడు. మనం దేవునికి రోషం పుట్టించానండి. ఏం పుడుతుందంట దేవునికి? అటు ఇటుగాని జీవితం వద్దు. ప్రకటన గ్రంథంలో అన్నాడు, నువ్వు ఉంటే చల్లగానన్నా ఉండు, లేకపోతే వెచ్చగానన్నా ఉండు అనండి. ఎంతమందికి అర్థమవుతుంది? బయట వాళ్ళు చెప్పండి, అర్థమవుతుందా? ఉంటే నువ్వు చల్లగా ఉండు, లేకపోతే వెచ్చగా ఉండు. నులివెచ్చగా ఉంటే నీ మొఖాన ఉమ్మేస్తానన్నాడు. ఉమ్మివేయటం అంటే అర్థం ఏంటి? అంగీకరిస్తానన్నా, తృణీకరిస్తానన్నా. ఎంత భయంకరం అది! అప్పుడు దేవునికి రోషం పుట్టిందని కాదు. అందుకే ప్రభు అంటున్నాడు, దీనిని మీరు చేయనప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి. అది ప్రభు శరీరం అని వివేచించక, అది ప్రభు రక్తమని వివేచించక తిని త్రాగేవాడు అపరాధి అవుతాడు, తద్వారా శిక్షావిధికి కారణం అవుతుందని చెప్పి 30వ వచనంలో 28వ వచనంలో ఏమన్నాడంటే, కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను. అందరు ఈ మాట చెప్పండి. ప్రతి మనుషుడు ఏం చేయాలంటే ఈ టైంలో పరీక్ష చేసుకోవాలి. నిజమే, ప్రభు కోరినట్టుగా నేను ఉన్నానా? ప్రభు ఇష్టపడుతున్నట్టుగా నా శరీరం, నా దేహం ఉన్నాయా? ఆయన శరీరంలో పాలు పంపులు పొందే నేను ఎలా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు? అది మనం ఏం చేసుకోవాలంటే పరీక్ష చేసుకోవాలి. పాస్టర్ గారు చెప్పాడన్నట్టు ఆలోచించబకండి, అది మీకు వ్యర్థం అవుతుంది. మీ మనసులు పాడై మీరు పతనం అవుతారు. దేవుని వాక్యం చెప్పింది, దేవుడు మాట్లాడాడు, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను మాట్లాడిన హృదయాన్ని తాకాడు అనుకుంటే నువ్వు దేవునికి సమర్పించుకో. పాతదైన ఆ పులిపిండి నీ ముద్దంతా, అంటే నీ శరీరం అంతటిని కూడా పాడు చేసి నిన్ను కూడా పులిపిండిగా మార్చగలదు. అక్కడ రాయబడింది కొంచెము పులిపిండి. ఎంత? కొంచెం పులిపిండి. ఈ సీలింగ్ కట్టి దాదాపుగా 10 సంవత్సరాలు అయ్యింది, 10 సంవత్సరాల పైన అయింది. ఒకసారి అందరూ చూడండి, ఈ మూలకు చూడండి, దీని దగ్గర మొన్న కురిసిన వర్షాలకు పెచ్చుడిపోయింది. దీన్ని మీరేమంటారు? అంత బాగుంది కానీ ఇక్కడ కంత ఉందంటారు. అనండి, అంత బాగుంది అనండి అమ్మా, అంత బాగుంది ఎడొక కంత అనండమ్మా, అంత బాగుంది అనండి, అంత బాగుంది కానీ ఇక్కడ ఒక కంత అనండి, అంత బాగుంది కానీ ఇక్కడ ఒక కంత ఉంది. మీకు ఏమర్థమైంది ఆ మాటలో? చాలా విషయాల్లో మనం బాగుంటాం, కానీ ఎక్కడో ఒక అదే కంత, అదే లోపం. దాన్ని ఏమన్నాడంటే కొంచెం పులిపిండి అన్నాడు. ఆల్ థింగ్స్ ఆర్ పర్ఫెక్ట్ యూ. నువ్వు అన్ని విషయాల్లో చాలా బాగున్నావు, కానీ ఏ లోపం నీలో ఉందో ఆ లోపమే నీ జీవితాన్ని, నీ వ్యక్తిత్వాన్ని అంతా కూడా పులిపిండిలాగా మార్చేస్తుంది అన్నమాట. పాతదైన ఆ పులిపిండిని తీసి మీ వద్ద నుండి అప్పుడు ముద్దంతా పరిశుద్ధం అవుతుంది. హల్లెలూయా. పాత స్వభావం, పాప జీవితం, ఆ పులిపిండి తీసివేయకపోతే నువ్వు క్రీస్తు బిడ్డవు కాలేవు.
క్రీస్తు దేవాలయంగా మార్చబడు. దేవుని పరిశుద్ధాత్మక నిలయంగా నువ్వు ఉండలేవు. ఇప్పుడే మన ప్రాణాత్మ దేహాలు దేవునికి సమర్పించుకుంటూ ఆయన చేసిన త్యాగాన్ని, యాగాన్ని, ఆయన ప్రాణ త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. కలువరి సెలవులో మనందరి కొరకు ఆయన గాయపరచబడ్డాడు. ఆయన చేతుల్లో మేకులు కొట్టారు. ఆయన శరీరం అంతా నాగడ్చాలాగా దున్నారు. ఆయన ప్రక్కలో బల్లెంతో పొడిచారు. తల్లో ముళ్ళు కిరీటం పెట్టారు. దుడ్డుకర్రతో బల్లును కొట్టారు. ఆయన శరీరాన్ని ఆ యొక్క చుబుకులతో, గాలాలతో ఆయన శరీరాన్ని చీల్చారు. భయంకరమైన మేకులతో ఆయన కాళ్ళల్లో, ఆయన చేతుల్లో మేకులు కొట్టారు. అణువణువును హింసించారు. ఆయన ముఖానికి గంత కట్టి, గుడ్డ కట్టి, వాళ్ళు తిట్టి అవమానపరిచి ఆయన ముఖం మీద ఉమ్మి వేసినట్టుగా రాయబడింది. ఆయన నోరు తెరవలేదు. ఎందుకు సహించాడు ఆయన? ఎందుకు ఆయన వహించాడు దాన్ని అంటే, మన శాపం ఆయన భరించడం కోసం, మన పాపం ఆయన భరించడం కోసం, మన నిమిత్తం ప్రాణత్యాగం చేసి విలువ పెట్టి మనం కొనడం కోసం మనల్ని ఆయన మౌనం అయ్యాడు. గొర్రె బొచ్చు కత్తిరించి వాని ఎదుట మౌని అయినట్లు ఆయన మనందరి నిమిత్తం వదకు తేబడిన గొర్రెలాగా ఏమయ్యాడంటే మౌని అయ్యాడు. హేరోదు అడిగాడు, నేను రక్షించే అధికారం నాకుందని నీకు తెలీదా? ఒక్క మాట అయినా మాట్లాడు ఏందంటే, ప్రభు అన్నాడు, నా దేవుని నుంచి అధికారం నీకు ఇవ్వబడితే తప్ప నా మీద నీకు ఎలాంటి అధికారం ఉండదు. నా ప్రాణాన్ని పెట్టడానికి, తిరిగి తీసుకోవడానికి నాకు అధికారం కలదు. అన్నోడు చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అయినా అప్పగించుకున్నాడు. ఆయనకు అధికారం ఉన్నా కూడా అప్పగించుకున్నాడు. ఎందుకంటే మన పాపం, మన అతిక్రమం తీసివేయబడడం కోసం, మనల్ని నీతిమంతులుగా చేయడం కోసం, మనల్ని పరిశుద్ధపరచడం కోసం, మనల్ని సొత్తైన ప్రజలుగా చేసుకోవడం కోసం, ఆయన రాజులైన యాజక సమూహంగా తన కొరకు ఏర్పరచుకోవడం కోసం, మన దేహాన్ని ఆయనకు ఆలయంగా మార్చుకోవడం కోసం విలువ పెట్టి మనల్ని కొన్నాడు. అందుకే ప్రభు అంటున్నాడు, మీరు నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఏ కార్యాలు చేశాడో ఆయన జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన జ్ఞాపకం చేసుకునే మనం ఎందుకు మనల్ని ఇలా చేశాడు, ఎలా ఉండడానికి ఆయన మనల్ని ఎన్నుకున్నాడో ఆ విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి మనం. అలా కాకుండా ఇటు క్రీస్తు ప్రభు బల్లలోను, అటు దయ్యాల బల్లలోను, అంటే ఇటు లోకంలోను, ఇటు సంఘంలోను, దేవుని సన్నిధిలోను, అటు ప్రభు విషయాల్లోనూ ఇటు లోక విషయాల్లోనూ మిళితమైతే వాక్యం చెప్తుంది, దేవునికి రోషం పుట్టించదమా. కాబట్టి ప్రతివాడు తను తాను ఏం చేసుకోవాలన్నాడు? విమర్శ చేసుకోవాలి, పరీక్ష చేసుకోవాలి. ప్రభు తన మాటలు మన కొరకు దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం.